ధర్మవరం గ్రామం, దుర్గి మండలం ధర్మవరం గ్రామం. మేము వచ్చేసరికి ఐసీఆర్పీగా చేస్తున్నామండి. ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఐసీఆర్పీగా చేస్తున్నాము. మేము వచ్చేసరికి ఇవి ఏటీఎం మోడల్ ప్రకృతి వ్యవసాయ విధానం వచ్చేసి మనము పురుగు మందులు లేకుండా ఎటుగూడి కషాయాలతో కొట్టించి పండించుకోమని చెప్తున్నారు. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం మనం ఎంతో మందులు లేకుండా తింటే ఆరోగ్యంగా ఉంటామని పైనుంచి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చేపిస్తాము. మేము ఊర్లో కూడా చేస్తున్నాము ఆల్రెడీ. ఈ గోంగూర ఏటీఎం మోడల్లో గోంగూర, పాలకూర, చుక్కకూర అన్ని ఆకుకూరలు వేస్తామండి. పత్తిలో వచ్చేసరికి ఏ గ్రేడ్ మోడల్ అని పత్తి ప్రధాన పంటగా వేసుకొని దాంట్లో కూరగాయలు ఇవి బెండలు, గోడు చిక్కుళ్ళు ఇలాంటివి కూడా వేస్తామండి. 5 రకాల పంటలు పండిస్తామండి పత్తిలో కూడా. ఇవి వచ్చరికి ఎటువంటి మందులు కొట్టలేదండి. మేము అన్ని కషాయాలతోనే కొడతామండి. ఫస్ట్ వచ్చరికి PMDS విత్తనాలను 30 రకాలుగా విత్తనాలు వేసుకొని అవి రోటావేటర్ వేస్తామండి. అవి వేసిన తర్వాత మళ్ళీ ఘనజీవామృతం అని మన ఎరువులోనే అన్ని కలిపి చేసుకొని ఘనజీవామృతం వేస్తామండి. వేసినాక మళ్ళీ వచ్చరికి ద్రవజీవామృతం అని నీళ్ళని పారిస్తాము. పారించినాక ఈ ఏటీఎం మోడల్ బెడ్లు చేసుకొని ఇవన్నీ పాలకూర, చుక్కకూర, మెంతుకూర ప్రతి ఒక్కటైనా ఏదైనా కానీ మేము ఎటువంటి కెమికల్ కొట్టమండి. ఎటుకూడి కషాయాలతో పండిస్తాము. అందరికీ తెలియజేయండి ఏమనకంటే, మీరు ప్రకృతి వ్యవసాయం విధానంలోనే ఆకుకూరల వరకైనా ఎక్కువ పండించుకోకపోయినా మీ ఇంటి వరకైనా ఆకుకూరలలో కొద్దిగా మందులు తగ్గించుకొని ఈ ప్రకృతి వ్యవసాయ విధానంతో పండించుకోమని తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం.